గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు దివాళీ సెలబ్రేట్ అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను. సో అందరూ హ్యాపీగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ వీడియో చాలా లేట్ అయింది. ఇంట్లో వైఫై ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదిరిందనమాట. సో దివాళీ అంటేనే ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ఫెస్టివల్ కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ నార్మల్గా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఈవినింగ్ 3 o'clockకి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ప్రిపరేషన్ అనమాట స్టార్ట్ చేసేసాను. సో మా దాంట్లో వచ్చేసి 3 రకాల పిండి వంటలు అయితే చేస్తారు. ఫస్ట్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్లోకి బెల్లం అయితే తురుము వేసుకుంటున్నాను. సో మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ బెల్లం అయితే యాడ్ చేసుకొని అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ ఉన్నది రెసిపీ అయితే నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. సో లాస్ట్లో చేస్తాను. ఈ లోపల మనం వాటర్లో సోక్ చేసి ముందే పెట్టాం కాబట్టి ఈ బెల్లం అన్నది కరిగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే చాలా తక్కువ మినప్పప్పు అయితే సోక్ చేశానండి. ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. సో అందులో హాఫ్ గ్లాస్ వచ్చి గారెలకు, అలానే హాఫ్ గ్లాస్ వచ్చేసి తీపి బూరెలకి అయితే చేద్దామనేసి. సో ముందుగా అయితే గ్రైండర్లో అయితే గ్రైండ్ అయితే చేసుకున్నాను. సో చాలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మనము. సో 2 బౌల్స్లో అయితే డివైడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి బెల్లం కూడా వాటర్లో కరిగిపోయిందనమాట. సో అట్లకైతే నేను ముందే మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపల మనకి కొంచెం సేపు పిండి నానుతుంది కాబట్టి అట్లు బాగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ రాగి పిండి తీసుకున్నా. సో హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనము చేతితో మిక్స్ చేసుకుంటేనే బెటర్. మిడిల్ ఏమైనా లంప్స్ ఉన్నా సరే వాటిని ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ లోపల అది నానుతుంది అనమాట. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఆయిల్ అయితే నేను ముందే తీసి పెట్టుకున్నాను. సో ఆయిల్ కూడా అందులో వేసుకొని అది హీట్ అయ్యే లోపల గారెలకి అలానే బూరెలకి ఏమేం ప్రాసెస్ కావాలో ఇక్కడ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను బూరెల పిండికి సపరేట్ బౌల్స్ తీసేసుకున్నాను కాబట్టి ఒక్క బౌల్లో వచ్చేసి మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ బెల్లాన్ని మాత్రం తురిమి వేసుకోండి. ఎందుకంటే మనం గారెలు అయ్యే లోపల అది కొంచెమైనా కరుగుతుంది కాబట్టి తర్వాత మనం బాగా మిక్స్ చేయతోటి గట్టిగా కలిపేసుకుంటే సరిపోతుంది. సో అందుకే పిండి అనమాట, అంటే ఐ మీన్ పప్పు అనమాట చాలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసాక కొంచెం మనకి లూజ్ అయిపోతుంది తీపి బూరెలకి. సో అందుకే నేనైతే గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో గారెలకు వచ్చేసి మనం సాల్ట్ యాడ్ చేశాక ఇంకొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే నేనైతే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా గారెలకి అలానే బూరెలకి అయితే నేను గట్టిగా అయితే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట. సో అదే గ్రైండ్ చేసి తీసుకున్నా సపరేట్గా. నాకైతే నార్మల్గా అయితే గారెలు చేతితో వేయడానికి రాదు. సో నేను ఎప్పుడున్నూ టీ జాలితోటి అయితే కొంచెం వాటర్లో డిప్ చేస్తూ టీ జాలి మీదనే నేను గారెలు షేప్ వేసుకొని వేసుకుంటాను అనమాట. సో నేను కొత్త కాబట్టి నేను ఎక్కువగా ఇంట్లో కూడా గారెలు చేయను. ఒకవేళ ఎక్కువగా గారెలు చేసిన వాళ్ళకైతే కొంచెం తొందరగానే అలవాటు అయిపోతుంది చేయితోటి. సో మా ఇంట్లో కొంచెం ఆయిల్కి కొంచెం దూరంగా ఉంటారు మా హస్బెండ్. సో అందుకే నాకు తొందరగా రాలేదు. సో నేనైతే టీ జాలితోటే వేస్తాను. సో టీ జాలితో కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట గారెలు అయితే. సో బాగానే షేప్ అది మంచిగానే వస్తుంది. సో నేను చెప్పాలంటే గారెలు వచ్చేసి కరెక్ట్గా 15 మాత్రమే అయినాయి. చాలా తక్కువ వేసుకున్నాను. సో అది ఎందుకు అట్లా అంత తక్కువ ఎందుకు చేశానో కూడా నేను చెప్తాను. ఇంకా సో గారెలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి బూరెలు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో బూరెలో మనం ఆల్రెడీ బెల్లం కలిపి పెట్టుకున్నాం, కొంచెం లూజ్ అయిపోతుంది కాబట్టి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సో కొంచెం గట్టి అయిన వరకు మనం కొంచెం గోధుమ పిండి కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో మనము బాల్స్ లాగా బూరెల్లాగా వేసేసుకోవడమే అనమాట. సో ఇది కూడా చాలా తొందరగా అయిపోతుంది. సో కొంచెం గోల్డెన్ కలర్ వస్తే పక్కకు తీసేసుకోవడమే. సో బూరెలు గారెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి అట్ట అయితే వేసేస్తున్నాను. సో ఈ అట్టు పెనం అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. అసలు
మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంది మా మమ్మీ. సో మా మమ్మీ దగ్గర అడిగి నేను తెచ్చుకున్నా, అవి అట్టుకైతే బాగా వస్తుంది అనేసి. సో కొన్ని కొన్ని ఉండిపోతాయిలేండి ఇంట్లో అయితే కొన్ని వస్తువులు. సో కొంచెం లావుగానే మనమైతే అట్టయితే వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీనికి. సో అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అట్లు కూడా ఒక 2 3 చేశాను. సో మొత్తం లాస్ట్కి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసి సింక్లో ఉండే ఐటమ్స్ కూడా అన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే వంటలు చేసేటప్పుడు ఏదైనా సరే కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చాము అంటే కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తే మనకన్నది పెద్ద బర్డెన్ ఉండదు తర్వాత కర్రీ చెయ్యాలి అన్నట్టుగా. సో నేనైతే ఎప్పుడు అట్లనే ఫాలో అవుతూ ఉంటాను. సో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో నేను ఎందుకు ఇంత తక్కువ చేశాను అని అంటే నేను ఓన్లీ 1 గ్లాస్కి హాఫ్ గ్లాస్ గారెలో హాఫ్ గ్లాస్ బూరెలు చేశాను. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ మేము అందరం గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మా బాబు అయితే మార్నింగ్ వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో కొంచెం కొంచెం అంటే తక్కువగానే రెసిపీస్ చేసుకొని ఇంట్లో మాత్రమే పూజ అవి కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి తక్కువే పెట్టాను. సో అక్క కూడా అక్కడ చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటారు. సో నేను ఇవన్నీ పెట్టుకుంటే నేను వెళ్ళడానికి లేట్ అవుతుందని నేనైతే తక్కువ పెట్టేసుకున్నాను. సో దీపాలు అన్నమాట మార్నింగే నేను వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో అవి ఒకసారి నీట్గా తుడిచేసుకొని అన్నిట్లో ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని ద్వారాల దగ్గర బొట్లన్నీ పెట్టేసుకున్నాను. సో ఫాస్ట్గా ఇక్కడైతే కంప్లీట్ చేసేస్తున్నాను. ఎంత తొందరగా చేద్దామన్నా సరే ఫెస్టివల్స్కి అయితే టైం ఎలా గడుస్తుందో అర్థం కాదండి. సో చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అది ఇంకా ఆయిల్ అవన్నీ వేసేసుకున్నాను. సో అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ముగ్గు అన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఆ రోజు శారీ అవి ఏమేమి కట్టుకుంటాను ఏంటి అన్నది అయితే జ్యువెలరీస్ అవన్నీ అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను. సో మొత్తానికైతే నేను ఇంట్లో పూజ అంతా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ టైంలో ఇలా చేసేటప్పుడు నాకు వీడియో తీసే అంత టైం లేదు. తీసేటోళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ టైంలో. ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. సో అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి అన్నీ చేసుకున్నాను. ఇంటి ముందట కూడా నేను కింద మాత్రం అన్నీ పెట్టుకుంటే తర్వాత మా హస్బెండ్ వచ్చి పైన లైటింగ్ సెట్ చేశారు. సో నేనైతే చాలా తిప్పలు పడ్డాను, నాకైతే రాలేదు. తర్వాత ఆయన వచ్చి సెట్ చేశారనమాట. సో మొత్తానికైతే లుక్ ఇలా ఉండేది. సో ఇంటి ముందర కూడా కొన్ని క్రాకర్స్ కాల్చాలి కాబట్టి కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాము. సో మేము ఎప్పుడూనూ అమావాస్య తాకిన తర్వాత గుమ్మడికాయతోటి దిష్టి తీసి కొడతాం అనమాట. సో ఈసారి అమావాస్య అనేది మనకి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ఈవినింగ్ అంటే నైట్ ఇలా పూజని కంప్లీట్ చేసుకున్నాక చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మాకు మెయిన్ దీపావళికి ఇంపార్టెంట్ ఏంటంటే వాకిట్లో ఆందం కొమ్మతోటి మేము దానికి దూది బాగా చుట్టి ఆయిల్లో డిప్ చేసి అంటే మామూలుగా అయితే వాకిట్లో పెట్టి దాని ముందట దీపం ఇంకా ప్రసాదం మెయిన్గా వచ్చేసి నేను అట్టే వేసాను కదా అట్టే ప్రసాదం అనమాట. సో ఇక్కడైతే చాలా వెతికాము కానీ దొరకలేదు. ఇంకా మా అత్తగారికి చెప్తే మేమైతే ఇక్కడ పెడుతున్నాం కదా ఏం ప్రాబ్లం లేదు అని అనేసరికి లైట్ తీసుకున్నాం అనమాట. సో ఇంటి దగ్గర అయితే ప్రసాదాలు అవన్నీ చేసుకొని కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆల్రెడీ మా బాబు చాలా అన్నిట్లో పార్టిసిపేట్ చేసేస్తున్నాడు హ్యాపీగా. చిన్నపిల్లడు భయపడుతాడు అనుకున్నా కానీ ఏం లేదు, వాడే ఫస్ట్ వెళ్తున్నాడు. సో చాలా హ్యాపీగా చాలా బాగా జరుపుకున్నాం అనమాట దీపావళి. సో ఎండ్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.